లద్దాఖ్ రక్షకుడు షేర్జంగ్ తాపా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాశ్మీర్ రాజ్యంలో జమ్మూ, కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ వజారత్, గిల్గిత్ అని 5 భాగాలు. మహారాజు 1947లో తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేయగా ఆయన సైన్యంలోని ముస్లింలు తిరుగుబాటు చేసి పాకిస్తాన్లో కలిసిపోయారు. పాకిస్తాన్ భారత్పై దురాక్రమణకు దిగింది. జమ్మూను కాశ్మీర్తో కలపడంలో అత్యంత కీలకమైన పూంచ్ను పాక్ సేనలు చేజిక్కించుకున్నాయి. మరోవైపు లద్దాఖ్తో కలిపే గిల్గిత్ బల్తిస్తాన్ను చేజిక్కించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ రక్షణకు, యావత్ భారత రక్షణకు ఈ 2 అత్యంత కీలకం. లద్దాఖ్ను కాపాడాలంటే కార్గిల్కు ఆవల 40 కిలోమీటర్ల దూరంలోని స్కర్దు నగరాన్ని కాపాడాలని అప్పటి సైన్యాధికారి జనరల్ తిమ్మయ్య నిర్ణయించారు. ఆ పనిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర భద్రతా దళాలలో మేజర్గా పనిచేస్తున్న షేర్జంగ్ తాపాకి అప్పగించారు. తాపా పుట్టుకతో గూర్ఖా, ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఆయనది. తాపా స్కర్దులో ఉన్న సైనికులకు నాయకుడిగా లద్దాఖ్ నుంచి వెళ్లారు. నవంబర్ 23న కాలినడకన బయలుదేరి 1947 డిసెంబర్ 2 నాటికి స్కర్దు చేరుకున్నారు. ప్రయాణమంతా మంచు తుఫాను మధ్యలోనే. చలి తగ్గగానే పాకిస్తాన్ జాడి జరుగుతుందని ఊహించి తాపా తన సైనికులను అప్రమత్తం చేశారు. ఆహార నిల్వను సేకరించుకున్నాడు. భారత సైన్యాలు స్కర్దు చేరేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. విమానాల ద్వారా ఆహారం అందించే ప్రయత్నాలు ఫలించలేదు. 1948 ఫిబ్రవరి 11న పాకిస్తాన్ దాడి ప్రారంభమైంది. కేవలం 150 మంది సైనికులతో షేర్జంగ్ తాపా వీరోచితంగా పోరాడాడు. ఏకంగా 6 నెలల పాటు ముట్టడిలో ఉన్న తాపా ధైర్యాన్ని విడవలేదు. పోరాటం కొనసాగుతూనే ఉంది. స్కర్దు కోటకు ముందున్న చెక్పోస్టుల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ నేక్ ఆలం శత్రువుతో కలిసిపోయాడు. మరో పోస్టులోని సైనికులందరినీ పాకిస్తానీలు కిరాతకంగా ఊచకోత కోశారు. శత్రువు ముందుకు చొచ్చుకు వస్తున్నాడన్న సంగతి బిస్కెట్ కాలం అన్న రహస్యనామం ఉన్న సైనిక దళం నుంచి తాపా తెలుసుకున్నాడు. ఆ మరుసటి రోజే శత్రువుతో పోరాడుతూ బిస్కెట్ కాలం బలిదానం చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 10 వరకు నాయబ్ సుబేదార్ ప్యార్ సింగ్, అజిత్ సింగ్, శత్రు వంటి సైనికులు శత్రువును నిలువరించారు. బయట నుంచి ఎలాంటి సాయము అందకపోయినా 6 నెలల పాటు శత్రువును నిలువరించడం అసామాన్యమైన విషయం. ఇది షేర్జంగ్ తాపా సాహసోపేత నాయకత్వం ద్వారానే సాధ్యమైంది. చివరికి ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి. సైన్యం పోరాడే స్థితిలో లేదు. గ్యారిసన్లో ఉన్న మహిళలు పాకిస్తానీల బారిన పడకుండా ఉండేందుకు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. చివరికి ఏమీ చేయలేని స్థితిలో 1948 ఆగస్టు 14న షేర్జంగ్ తాపా శత్రువుకు లొంగిపోవాల్సి వచ్చింది. అతని సైనికులను చాలామందిని పాకిస్తానీలు ఊచకోత కోశారు. కానీ షేర్జంగ్ తాపాను మాత్రం చంపలేదు. ఆంగ్లేయుడైన పాక్ సైనికాధికారి గ్రేసీకి తాపా పట్ల ఉన్న అభిమానం వల్లే ఆయనను చంపలేదు. తాపా చేసిన పోరాటం లద్దాఖ్, కార్గిల్, లేహ్, చాంగ్దాంగ్, జన్స్కార్, నుబ్రా లోయలను పాకిస్తాన్ చేజెక్కకుండా చేసింది. తరువాత షేర్జంగ్ వీరోచిత పోరాటానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్రను ప్రదానం చేసింది. ఆయన బ్రిగేడియర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ధర్మశాలలో ఆయన పేరు మీద నేడు ఒక పార్కు ఉంది. తాపా చేసిన ధీరోదాత్త పోరాటం వల్లే ఈరోజు లద్దాఖ్ ప్రాంతం మన చేతుల్లో ఉంది. యావత్ భారతం అనునిత్యం స్మరించుకోదగిన వీరుడు, మహావీరుడు షేర్జంగ్ తాపా.